ప్రమాదాలు వరుసగా వచ్చి పడుతున్నాయి. జీవితం ఒక్కసారిగా భారంగా అనిపిస్తోంది. ఆ యువకుడు ఒంటరిగా బెంచ్పై కూర్చొని, చేతులతో ముఖాన్ని కప్పుకుని, బిగ్గరగా ఏడుస్తున్నాడు. తన ఉద్యోగం పోయింది. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యం కూడా బలహీనమైంది. ఎవరికీ చెప్పుకోలేని బాధ. ఇంకా నేను ఎలా నిలబడగలను అనే ఆలోచనతో పూర్తిగా మూర్ఛిపోయాడు. అప్పుడే అతని వద్దకు ఓ పెద్ద మనిషి వచ్చాడు. ఆ యువకుడి చేతిని మెల్లగా పట్టుకొని, ప్రేమగా చూశాడు. అతని కళ్ళలో ఆప్యాయత, నమ్మకం, మరియు దేవుని శాంతి కనిపించాయి. అతడు ఇలా అన్నాడు, బిడ్డా, దేవుడు చెప్పాడు, 6 బాధలలో నుండి నేను నిన్ను విడిపించదను, ఏడింటిలోనైనా నీకు కీడును తగలనివ్వను. అంటే నువ్వెన్ని కష్టాలు ఎదుర్కొన్నా, ఏదీ నీపై గెలవదు. దేవుడు నిన్ను రక్షించకుండా పెట్టడు. ఆ మాటలు ఆ యువకుడి హృదయానికి నేరుగా తాకాయి. అతని కళ్ళలో కన్నీళ్లు నిలిచినా, ఆ కన్నీళ్లలో ఇప్పుడు ఆశ కనిపించింది. అతను అర్థం చేసుకున్నాడు. దేవుడు బాధలను ఆపకపోయినా, వాటిలో నుండి మాత్రం తప్పక బయటికి తీస్తాడు. అక్కడ ఆ ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉండగా, ఆ స్థలం బాధతో కాదు, దేవుని ఓదార్పుతో నిండిపోయింది.